వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి జేఈ 2025కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వారి కోసం ఈ వీడియో చూడడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకు పేపర్ 1 ఉంటుందండి. ఆ పేపర్ 1లో పార్ట్ బి అనేది చాలా కీలకము. అందులో మనకు 100 క్వశ్చన్స్ వస్తాయి. సో టైం కూడా చాలా తక్కువగా ఉంది. ఓకేనా. సో మనకు ఆ పేపర్ 1లో నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్ కలుపుకుంటే మనకు 200 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఆ 200 క్వశ్చన్కి మనకు ఇచ్చిన టైం కూడా చాలా తక్కువ టైం ఇచ్చారు. సో అది దృష్టిలో పెట్టుకొని కేవలం మనకు 2 hours ఇచ్చారంటే మనం 1 hourలో 100 క్వశ్చన్కి సాల్వ్ చేసేలా ఉండాలి. సో మనకు ఆల్రెడీ అక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఈ నెగిటివ్ మార్కింగ్ నుంచి ఎలా ఓవర్కమ్ చేద్దాం, దట్ ఈస్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు పార్ట్ బి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఎవరైతే రీసెంట్గా డిప్లొమా అయిపోయి బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యారో సో వారు ప్రిపరేషన్లో భాగంగా దీనికి అప్లై చేసి జాబ్ పొందాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్రెడీ బీటెక్ కూడా కంప్లీట్ చేసి ఎవరైతే టెక్నికల్ జాబ్ కోసం వెతుకుతున్నారో జేఈగా ఏఈగా సెటిల్ అవుదామని చూస్తున్నారో వాళ్ళ కొరకు ఈ వీడియో సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను. ఇట్ ఇస్ డైరెక్ట్లీ స్టార్ట్ అవర్ సెషన్. ఎస్, సో ఆల్రెడీ మీరు thumbnailలో చూసే ఉంటారు. సో హౌ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ పార్ట్ బి ఎలక్ట్రికల్ పేపర్ 1. ఓకే, మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 క్వశ్చన్స్కి ఇలా మనము 100కి హౌ వీ కెన్ స్కోర్ మోర్ దెన్ 80+ మార్క్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ స్ట్రాటజీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈవెన్ దో వీ హ్యావ్ నెగిటివ్ మార్కింగ్, సో మనకు పార్ట్ బి ఎలక్ట్రికల్లో కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ మనము 100 క్వశ్చన్స్లో అధికంగా ఎక్కువ స్కోరు ఎలా చేయాలి అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఒక మంచి స్ట్రాటజీ మీ ముందు తీసుకొచ్చాను. ఇట్ ఇస్ స్టార్ట్ అవర్ సెషన్. ఓకే, రైట్. యా, సో మనం ఆల్రెడీ మనకు సిలబస్ మెన్షన్ చేశారు కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకు సిలబస్ కూడా మెన్షన్ చేసింది. సో ఆ సిలబస్ ఏంటి వీడియోలో చూద్దాం. నేను ఆ సిలబస్ని ఆల్మోస్ట్ ఒక 9 యూనిట్స్గా డివైడ్ చేశాను. సో అది కూడా మీకు చూపిస్తాను. రైట్, సో ఆ 9 యూనిట్స్ని మనం ఎలా ఫోకస్ చేయాలి అది కూడా చెప్తాను. ఓకేనా. సో ఫస్ట్ మనం చూసినట్టయితే బేసిక్ కాన్సెప్ట్స్ అండి. సో బేసిక్ కాన్సెప్ట్లో మీకు రెసిస్టెన్స్ గురించి, బేసిక్ ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ అంటారు కదా, లైక్ ఇండక్టర్, కెపాసిటర్, రెసిస్టర్, వాటి గురించి ఇందులో మీకు మెన్షన్ చేశారు. సో ద కాన్సెప్ట్స్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇండక్షన్, inductance, capacitance and various factors affecting the concepts of current, voltage, power, energy and their units. Okay, and circuits la KCL and KVL and simple circuit diagrams and their solutions. Okay, adu kuda manam indulo unit 1 lo mention chesaru and some various network theorems. That is బేసిక్ కాన్సెప్ట్. ఓకే, యూనిట్ 1గా నేను కన్సిడర్ చేశాను దీన్ని. ఓకేనా. అండ్ నెక్స్ట్ యూనిట్ 2 అనుకుంటున్నాము. సో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ అండి. సో మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, సో హియర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫ్లక్స్ ఉంటుంది, ఎంఎంఎఫ్ ఉంటుంది, మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ అండ్ రిలక్టెన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ మ్యాగ్నెటిక్ క్యాలిక్యులేషన్స్ ఫర్ కండక్టర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అండ్ స్ట్రైట్ సర్క్యూట్, సోలనాయిడల్ మెటీరియల్ and etc. and electromagnetic induction, self and mutual inductance and what your dependency based on magnetic circuits. So this is unit 2. Next, unit 3, AC fundamentals. So here AC fundamentals, instantaneous peak and RMS average values, alternating waves and representation of sinusoidal waveform, simple series and parallel AC circuits and consisting of RLC parameters, and what is tank circuits and polyphase system, star to delta and delta to star conversions. So and yes, phase 3 phase DC sinusoidal excitation adi kuda manam ikkada unit 3 lo mention chesam. Okay, yeah. Next unit 4 chuddam. So measuring, okay, measuring and measuring instruments. Okay, measurement and measuring instruments. So measuring of power in single phase, 3 phase and both active and reactive, and energy meters and watt meters and methods of phase power measurements and measurements of frequency and phase angle and ammeter and voltmeters, measuring instruments. So both moving coil and moving iron type methods adi kuda chuddam. And extension of range, so watt meter and multimeters and Megger energy meters and AC bridges using CRO, signal generators and CTPT. ఎస్, సిటీపీటీస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన ఏఎల్పీలో కూడా మంచి క్వశ్చన్లు వచ్చాయి సిటీపీటీ గురించి. అండ్ దేర్ యూజెస్ అండ్ ఎర్త్ ఫాల్ట్ అండ్ దేర్ డిటెక్షన్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, డీసీ మెషిన్స్, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డీసీ మోటార్స్, జనరేటర్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్, speed control and straight starting of DC motors, method of braking motors,
లాసెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ DC మెషిన్స్ అండ్ సింగిల్ ఫేజ్ 3-phase ట్రాన్స్ఫార్మర్స్. సో మెషిన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంటే, యూనిట్ 5లో మెన్షన్ చేసింది. నెక్స్ట్ యూనిట్ 6 సింక్రనస్ మెషిన్స్, జనరేషన్ ఆఫ్ 3-phase EMF ఆర్మేచర్ రియాక్షన్ and voltage regulation, parallel operation of 2 alternators, synchronizing control of active and reactive power starting and applications of synchronous motors. అది మేము యూనిట్ 6లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూనిట్ 7 సో జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, జనరేషన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ స్టేషన్స్ అండ్ వేరియస్ లోడ్ ఫ్యాక్టర్స్ అండ్ diversity factors, demand for factor, cost of generation and interconnection of power stations, power factor improvement. So how we can improve the power factor, various types of tariffs, types of fault, various faults, short circuit current for symmetrical faults, switch gears, okay, and buck hole relays, merge price system of protection of generators and lightning arresters, various transmission and distribution systems. So everything మనం యూనిట్ 7లో మెన్షన్ చేసాం. ఓకే, నెక్స్ట్ యూనిట్ 8 ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అండ్ అట్లైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇది కూడా ఇంపార్టెంట్గా, ఇది కూడా మనకు ఇంపార్టెంటే. సో వేరియస్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్, ఎలక్ట్రోప్లేటింగ్, ఎలక్ట్రిక్ వెల్డింగ్ అది కూడా మెన్షన్ చేశారు యూనిట్ 8లో మనం ఇచ్చాం. అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఓకే, అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్, PN జంక్షన్ డయోడ్స్, okay, and semiconductor materials like silicon and germanium and GINA diode. If GINA diode I would mention chestam. So diodes, so normal diode, PN diode and voltage regulating diodes like breakdown, voltage breakdown ela control chestam with the help of GINA diodes. Transistors NPN, PNP and type BJT and JFET. సో సింపుల్ సర్క్యూట్స్ యూజింగ్ దీస్ డివైజెస్. ఓకే, సో మనం చూసినట్టయితే మనము ఆల్మోస్ట్ సిలబస్ని మనం ఈ విధంగా డివైడ్ చేసామండి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయా అని మనం జాగ్రత్తగా గమనిస్తే, సో ఎన్ని యూనిట్స్ అని ఉన్నాయో మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 9 యూనిట్స్ అండి. సో ఈ 9 యూనిట్స్, ఓకే, సో ఈ 9 యూనిట్స్ మీద మీకు గ్రిప్ ఉంటే, ఈ 9 యూనిట్స్ మీద మీకు గ్రిప్ ఉంటే మీరు 100కి 80+ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. యూ కెన్ స్కోర్ 80+ క్వశ్చన్స్. ఓకే, యూ కెన్ స్కోర్ 80+ క్వశ్చన్స్. మీరు ఈ బేసిక్ ఈ 9 యూనిట్స్ని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవుతాయి. ఓకేనా, అది కూడా ప్రాక్టీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు క్వశ్చన్స్ థియరిటికల్గా వస్తాయి, అసెషన్ రీజన్ టైప్ క్వశ్చన్లు వస్తాయి, అండ్ మిక్స్డ్ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ అట్ ద సేమ్ టైం మనకు న్యూమరికల్స్ కూడా వస్తాయి. సో న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా మనకు చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది, అండ్ వేరియస్ క్యాలిక్యులేషన్స్ కూడా మనకు అందులో ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఓకేనా, అది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఎవరైతే సీరియస్గా ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ జేఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అని అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసము SSC JEE టెస్ట్ సిరీస్ తీసుకురావడం జరిగింది. ఇది నార్మల్ టెస్ట్ సిరీస్ అయితే 80% కాదు. ఇది ఎలాంటి టెస్ట్ సిరీస్ అంటే ఇందులో మీకు 9 ఏవైతే 9 యూనిట్స్ మెన్షన్ చేశామో వాటిని మేము సబ్జెక్ట్స్ అంటున్నాము. ఆ 9 సబ్జెక్ట్ వైజ్ మీకు టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది, అలాంగ్ విత్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్. అట్ ద సేమ్ టైం మీరు ఆ 9 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఒక 6 to 8 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్ కూడా మేము అందులో ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఇస్తున్నాము, అట్ ద సేమ్ టైం ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇస్తున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ టెస్ట్ షెడ్యూల్ ఏంటిది, ఏ రోజు ఏ సబ్జెక్ట్ టెస్ట్ ఉండబోతుందో అది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. జస్ట్ వెయిట్. ఓకేనా, సో దిస్ ఈస్ ద టైర్ 1 టెక్నికల్. మనకు ఆల్రెడీ 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అంటాం, పేపర్ 1ని టైర్ 1 అంటాము, పేపర్ 2ని టైర్ 2 అంటాం SSC టర్మినాలజీలో. ఓకేనా, సో టైర్ 1లో మనకు పేపర్ 1 ఉంటుంది. ఆ పేపర్ 1లో మనం నాన్ టెక్నిక్ 100 పక్కన పెట్టేస్తే ఆ టెక్నికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి పార్ట్ బి ఉంది కదా, ఆ పార్ట్ బి అనేది మీకు ఈ పార్ట్ బి మీరు చెప్తున్నాను, ఈ టెస్ట్ సిరీస్ మీద మీరు ఫోకస్ చేస్తే మీకు 100కు 80+ స్కోర్తో పాటు మీకు అదే విధంగా పేపర్ 2, ఓకే, పేపర్ 2 మనకు 300 మార్క్స్ ఉంది కదా, దాని కూడా మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇప్పటి నుంచే ఫౌండేషన్ని బిల్డ్ చేసుకున్న వారు అవుతారు. మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీగా మీరు పక్కా ఈ జాబ్ని సాధిస్తారు విత్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. అది చెప్తున్నాను, ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ క్రాక్ చేయాలి అనుకుంటే మీరు ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వండి. చాలా నామినల్ ప్రైస్, కేవలం ఆఫర్లో భాగంగా. సో ఈరోజు మీరు పర్చేజ్ చేసుకుంటే కేవలం 499కే ఈ బ్యాచ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, జస్ట్ 499. ఓకే,
ఓన్లీ 499కి మాత్రమే ఈ బ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, ఆఫర్ ఆల్రెడీ యాక్టివేట్ చేశాము. సో మీకు యాప్లో ఉంటుంది. ఏమైనా సపోర్ట్ కావాలి అనుకుంటే, ఎలా పర్చేస్ చేయాలి, ఎలా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, 8247004688. అండ్ మీరు యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టెస్ట్ సిరీస్ గురించి మీకు చెప్పాలి అనుకుంటే, ఫస్ట్లో ఈ టెస్ట్లన్నీ సెలెక్టెడ్ ఏఈ సార్తో ప్రిపేర్ చేస్తున్నాము. సో సెలెక్టెడ్ ఏఈ సార్తో ప్రిపేర్ చేస్తున్నాము, అతనే టెస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో అదే టెస్ట్ దాంతోపాటు సొల్యూషన్స్ కూడా వారే ఇవ్వడం జరుగుతుంది, అది కూడా గమనించండి. ఓకేనా. సో ఎస్, సో ఎవరైతే ఈ బ్యాచ్లో మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే మీరు ప్లేస్టోర్కి వెళ్ళండి, గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ఇలా QNQ అని ఎగ్జామ్స్ అని ఉంటుంది, మన లోగో కనబడుతుంది. మీరు ఇలా టైప్ చేయండి, QNQ ఎగ్జామ్స్ అని వస్తుంది, ఇలా లోగో కనబడుతుంది. వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఆల్ కోర్సెస్ అని ఐకాన్ ఉంటుంది. ఓకేనా, ఆల్ కోర్సెస్ అని ఐకాన్ ఉంటుంది. మీరు ఆల్ కోర్సెస్ అని ఐకాన్ ఉంటుంది. ఈ ఆల్ కోర్సెస్ అని ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది మీ మొబైల్ ఫోన్లో. ఓకేనా, SSC JEE 2025 ఎలక్ట్రికల్ టైర్ 1 టెక్నికల్ టెస్ట్ సిరీస్ పార్ట్ B. ఓకేనా, దిస్ ఈజ్ ఓన్లీ పార్ట్ B అండి, పార్ట్ B అండ్ విచ్ కవర్స్ ద ఎంటైర్ సిలబస్ ఫర్ 100 మార్క్స్. ఓకే, 100 మార్క్స్ సిలబస్ని మీకు పూర్తిగా కంప్లీట్ చేస్తాము. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ మీకు 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా. ఈవెన్ దో ఈ నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ ఎలా మీరు టెక్నికల్లో 100కి అవుట్ ఆఫ్ 100 80+ స్కోర్ ఎలా చేయాలి అంటే, సో మేము యాజ్ యూజువల్ మేము ఇచ్చిన ప్రకారము ఆ 9 యూనిట్స్లో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ఈ 9 యూనిట్స్లో మీకు సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి మీరు వీడియో సొల్యూషన్స్ కూడా చూస్తారు. ఓకేనా, సో వీడియో సొల్యూషన్స్ కూడా చూస్తారు. సో మళ్ళీ ప్రిపేర్ అవ్వండి, టెస్ట్ని మళ్ళీ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో దట్ మీకు క్లియర్ కట్ అనిపిస్తుంది, మీకు ఒక పట్టు రావడం జరుగుతుంది. సో ఈజీగా మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా, సో ఈవెన్ తో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ మీరు ప్రాపర్గా నేర్చుకుంటే ఎక్కడ ఏ కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలి, ఎంత టైంలో మీరు స్పెసిఫైడ్ టైంలో అప్లై చేయాలి, దాన్ని ఎలా మీరు న్యూమరికల్స్ ఎలా మీరు సాల్వ్ చేయగలగాలి అని మీరు నేర్చుకుంటే, సో ఈజీగా మీరు ఆ నెగిటివ్ మార్కింగ్ని మీరు ఓవర్కమ్ చేసి కాన్ఫిడెంట్గా మీరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తారు. ఓకేనా, చాలా క్వాలిటీ క్వశ్చన్స్ చెప్తున్నాను, చాలా క్వాలిటీ క్వశ్చన్స్ అండి. మీకు డే వైస్ ప్లాన్ కూడా ఉంది, అది ఎలా రిలీజ్ చేస్తామో అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఒక్క నిమిషం. ఎస్, యా, ఓకేనా. సో దిస్ ఇస్ SSC JEE టెస్ట్ సిరీస్ ఎలక్ట్రికల్ పార్ట్ B అండి. దిస్ ఎలక్ట్రికల్ పార్ట్ B. సో పార్ట్ B 2025 వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఓకే, సెలెక్టెడ్ ఏఈ వాళ్ళతో డిజైన్ చేయడం జరిగింది. సో టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా చూపిస్తాను ఇందులో, మీకు టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. ఓకేనా, సో ఎస్, ఫస్ట్ యూనిట్ చూస్తే మనకు బేసిక్ కాన్సెప్ట్ అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంది కదా. సో దాని నుండి 50 క్వశ్చన్స్ ఇస్తున్నాము. సో టెస్ట్ మనకు August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా ఓపెన్లో ఉన్నాయి, మీరు ఇన్స్టాల్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఆఫర్లో మీకు ఈ బ్యాచ్ మీకు కేవలం 499కే వస్తుంది. నెక్స్ట్, ఓకేనా, బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ 50 క్వశ్చన్స్ విచ్ విల్ బి లైవ్ ఆన్ August 1. ఓకే, August 1. ఓకేనా, సో August 1 అది. ఓకే, August 1. నెక్స్ట్ యూనిట్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ 50 క్వశ్చన్స్ August 3కి వస్తుంది. ఇది August 3 మీకు లైవ్లో ఉంటుంది యాప్లో. నెక్స్ట్ AC ఫండమెంటల్స్ 50 క్వశ్చన్స్ విచ్ ఈస్ ఆన్ August 5th. August 5th కండి, August 5థ్కి వస్తుంది. నెక్స్ట్ మెజర్మెంట్స్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, సో హ్యావింగ్ 50 క్వశ్చన్స్, ఇది కూడా August 7థ్కి వస్తుంది లైవ్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెషిన్స్. ఓకే, ఎలక్ట్రికల్ మెషిన్స్ 50 క్వశ్చన్స్ ఆన్ August 9th. ఓకే, రైట్. సో అలాంగ్ విత్ మీకు ఈ టెస్ట్, మీరు ఈ ఫస్ట్ టెస్ట్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే మీకు అక్కడ వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. ఓకేనా, సో వీడియో సొల్యూషన్స్ ఉంటాయి, మీరు అవి అది కూడా మీరు వినొచ్చు. మీకు ఒకవేళ కాన్సెప్ట్, సార్ మేము కాన్సెప్ట్లో వీక్ ఉన్నాము అంటే నో ప్రాబ్లం. ఓకే, ఆన్ కాల్ డౌట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఆన్ కాల్ డౌట్ సపోర్ట్ కూడా ఉంటుంది. డెడికేటెడ్ అండి, ఇది డెడికేటెడ్. ఓకే, ఆన్ కాల్ డౌట్ సపోర్ట్ విచ్ ఈస్ డెడికేటెడ్, ప్యూర్లీ డెడికేటెడ్ ఆన్ కాల్ డౌట్ సపోర్ట్ కూడా ఉంది. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ మెషిన్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ సింక్రనస్ మెషిన్స్ 50 క్వశ్చన్స్, అది ఎప్పుడు August 11th. నెక్స్ట్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 50 క్వశ్చన్స్, అది ఎప్పుడు అంటే August 12th. ఓకే, August 12th వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎస్టిమేషన్ కాస్టింగ్ 50 క్వశ్చన్స్,
ఏ రోజు ఆగస్ట్ 14th. ఓకే, అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ 9th యూనిట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ 50 క్వశ్చన్స్ ఆన్ ఆగస్ట్ 16th. ఓకేనా? సో మీరు టెస్ట్లు అది కూడా చెప్తున్నాను, అటెంప్ట్స్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండి, దెర్ ఇస్ నో లిమిట్, యూ కెన్ అన్లిమిటెడ్ అటెంప్ట్స్. ఓకే, అది కూడా చెప్తున్నాను, అన్లిమిటెడ్ అటెంప్ట్స్. ఓకేనా? అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండ్ అన్లిమిటెడ్ వీడియో సొల్యూషన్ వాచింగ్. ఓకే, అన్లిమిటెడ్ వీడియో సొల్యూషన్ వాచింగ్ అది కూడా ఉంటుంది. ఓకే, గమనించండి. నెక్స్ట్ ఇది పార్ట్ బి. నెక్స్ట్ సో వాట్ అబౌట్ గ్రాండ్ టెస్ట్? దిస్ ఇస్ పార్ట్ బి ఎలక్ట్రికల్ గ్రాండ్ టెస్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ అయిపోయింది కదా. సో దిస్ ఇస్ ప్యూర్లీ ఆన్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అన్నమాట. ఇదేంటి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు. ఓకే, దిస్ ఇస్ షెడ్యూల్ ఫర్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు గ్రాండ్ టెస్ట్. ఓకే, ఆ గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్ కూడా మీకు చూపిస్తాను, అది కూడా చూడండి. సో టీచింగ్ అనేది మీకు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది, అది కూడా చెప్తున్నాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎటువంటి లాంగ్వేజ్ బ్యారియర్ అయితే అస్సలు ఉండదు, అది కూడా చెప్తున్నాను. నెక్స్ట్ పార్ట్ బి ఎలక్ట్రికల్ గ్రాండ్ టెస్ట్. మనకు 100 మార్క్స్ ఉన్నాయి, 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకు అక్కడ 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అది కూడా దృష్టిలో పెట్టుకొని సో జాగ్రత్తగా ఎలా మనం ఈ ఎగ్జామ్ని ఈవెన్ దో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ మనం అత్యధిక స్కోర్ విత్ కాన్ఫిడెన్స్, అది కూడా చెప్తున్నాను, విత్ కాన్ఫిడెన్స్ అది కూడా మీరు ఈ బ్యాచ్లో నేర్చుకుంటారు విత్ కాన్ఫిడెన్స్, అది కూడా చెప్తున్నాను. ఓకే, సో గ్రాండ్ టెస్ట్ 1 100 క్వశ్చన్స్ అది ఆగస్ట్ 20కి వస్తుంది. గ్రాండ్ టెస్ట్ 1 100 క్వశ్చన్ ఆగస్ట్ 20కి వస్తుంది. అండ్ గ్రాండ్ టెస్ట్ 2 విచ్ ఇస్ హ్యావింగ్ 100 క్వశ్చన్స్ విచ్ ఇస్ సేమ్ లైక్ ఒరిజినల్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, ఆన్ ఆగస్ట్ 22nd. And grand test 3 100 questions on August 24th. Okay, next grand test 4. Okay, and grand test 4 which is on 100 questions on August 26th. Here 24th and 22 and from August 20 onwards we are launching grand test which is having 100 questions and 100 marks with a 0.25 negative marking. Okay, next grand test 5 which is having 100 questions. Okay, and the date of launching will be on August 28th. Okay, so we have exam starts from October 27th, right? From October 27 to 31st they mentioned, right? So from October 27 to 31st they mentioned the exam dates, right? Yeah, so whatever it okay, so after that you have almost 45 days of time. Okay, after this test schedule. Okay, you can reattempt, that is I am saying, you can reattempt. Okay, you can reattempt the test. Okay, you can reattempt all the test, you can re-watch all the video solution explanation, and you can also have an opportunity on-call doubt support. Okay, on-call doubt support where you did mistake, that you have to rectify. That is also very important. Then only you will get pure knowledge on particular concept. That is also very important. So అందుకోసం సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ నెంబర్కి ఆన్ కాల్ డౌట్ సపోర్ట్ కూడా ఉంది, మీరు ఈ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు, విచ్ ఈస్ 8247004688. ఓకే, 8247004688. మీరు యాప్లో ఇన్స్టాల్ చేసుకోండి, మీరు యాప్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే సో రైట్, సో మనకు ఈ ఎవరైతే డెస్క్టాప్ ల్యాప్టాప్లో కూడా మాకు ఆ ఫెసిలిటీ ఆ ప్రొవిజన్ ఉందండి, ఎస్ వీ హ్యావ్ దట్ ప్రొవిజన్ ఆల్సో. సో మీరు మనకు వెబ్ పోర్టల్ కూడా ఉంది. ఓకే, వెబ్సైట్ కూడా ఉంటుంది. ఓకే, వెబ్సైట్ కూడా ఉంటుంది. సో మీ వెబ్సైట్లో కూడా ఈజీగా మీరు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ట్యాబ్లో కానీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో కూడా కానీ మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఆర్ కంప్యూటర్ వాట్ ఎవర్ ఇట్, సో అందులో కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా చెప్తున్నాను. ఓకే, సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు నెంబర్ కాల్ చేసి మీరు ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో కేవలం ఇట్ ఈస్ 499కే మనని బ్యాచ్ అందించడం జరుగుతుంది. సో మీరు ఇది వెబ్ పోర్టల్, సో ఇక్కడికి వచ్చి మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. కేవలం 499కే ఈ బ్యాచ్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం 499, దట్ ఈస్ ఓన్లీ ఆఫర్. ఓకే, దిస్ ఆఫర్ ఓన్లీ వ్యాలిడ్ టిల్ 2 days. ఓకే, వ్యాలిడ్ టిల్ 2 days. ఓకే, 2 days వరకే ఆఫర్ ఉంటుంది. సో ఓన్లీ 499కే మీకు టెస్ట్ సిరీస్ అలాంగ్ విత్
టెస్ట్ సిరీస్ అలాంగ్ విత్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఈ బ్యాచ్లో చక్కగా ఎన్రోల్ అవ్వచ్చు. సో బెటర్ స్కోర్ మీరు పర్ఫామ్ చేయొచ్చు. సో ఫస్ట్ అటెంప్ట్లో చెప్తున్నాను, ఫస్ట్ అటెంప్ట్లో మీకు ఈజీగా జాబ్ వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈజీగా ఈవెన్ నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పటికీ మీరు ఈజీగా ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఈ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అందడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా తక్కువ అమౌంట్కి మీకు క్వాలిటీ కంటెంట్ అనేది మేము తీసుకురావడం జరిగింది, అది కూడా గమనించండి. సో ఏమైనా సపోర్ట్ కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి 8247004688. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.